మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులునై ఉండుడి అని ఇక్కడ రాయబడింది. అపోజిట్ పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ యేసుక్రీస్తు యొక్క మరి మరణాన్ని గురించి లేదా పునరుత్థానాన్ని గురించి ఆ సంఘంతో మాట్లాడుతూ దేవుని యొక్క కార్యాలను గురించి ఆయన మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడంటే, సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులై ఉండుడి అని ఆయన మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. చదవబడినటువంటి లేఖన భాగాల్లో మరి ఏం రాయబడిందంటే, ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికిని ఆసక్తులై ఉండుడనేటువంటి మాట. లేదా ప్రభువునందు ఆసక్తులై ఉండుడి అనేటువంటి మాట మనం ఇక్కడ బాగా గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నిజమే, క్రైస్తవ విశ్వాస జీవితంలో, సంఘ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మనం చాలా ప్రయాసను కలిగినటువంటి వారం. అందుకనే దేవుడు మరి ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన పిలిచినటువంటి పిలుపు మనము చూడగలుగుతాం. అందుకనే ఇక్కడ కూడా రాయబడినటువంటి మాట ఏంటంటే, మరి మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. ప్రభువునందు వ్యర్థం కాదు. మనం ఒకవేళ ప్రభువునందు కాక వేరే దాని యందు ప్రయాసపడడం ద్వారా కొన్నిసార్లు వ్యర్థం కావచ్చేమో. కానీ ఇక్కడ మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. మనం ఏ పనైనా, ఏ యొక్క విషయమైనా, ఏదైనా కానీ ఇక రాయబడినట్లు మన ప్రయాసము ప్రభువునందైతే అది వ్యర్థం కాదు అనేటువంటి విషయం ఇక్కడ రాయబడింది. కాబట్టి ఈ ఉదయకాలం వేళ ప్రభువునందు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువునందు మన యొక్క ప్రయాసము వ్యర్థం కాదు. ఈ ఎంబీ అడకమిటి వారు సమస్త క్షేమం కోసం, సంఘక్షేమం కోసం వారు చేస్తున్నటువంటి ప్రయాస, వారు చేస్తున్న ప్రార్థన, వారు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో, అది ఎవరి యందు చేయబోతున్నారు అనంటే, వారు ప్రభువునందే చేయబోతున్నారనేటువంటి విషయం వాస్తవం. ఎందుకంటే, మనం ప్రతి ఉదయం కూడా దేవుని యొక్క పాద సన్నిధిలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు మరి ప్రార్థన నైవేద్య ధూపాన్ని సుదీర్ఘంగా ఏస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ అపోజిట్ పౌలు కొరింథీ సంఘంలో ఉన్న సహోదరులతో మాట్లాడుతూ, మీ ప్రయాసము ప్రభువునందు అది వ్యర్థం కానిది అనేటువంటి విషయం అక్కడ మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం వేళ మన జీవితాల్లో, మన యొక్క కుటుంబ జీవితంలోనైతేనేమి, సంఘ జీవితంలోనైతేనేమి, సంస్థ యొక్క విషయమైతేనేమి, ఇది ప్రభువునందు మనం చేయగలుగుతూ ఉన్నాం గనక, మన యొక్క ప్రయాస కూడా వ్యర్థం కాదు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ ప్రభువును కాక మన సొంత ఆలోచన విధానాన్ని అవలంబిస్తే కొన్నిసార్లు సఫలం కావచ్చు, కాకపోవచ్చు, లేదా వ్యర్థమవ్వచ్చు. అయితే ప్రభువునందైతే మన ప్రయాస వ్యర్థం కాదు అనేటువంటి విషయం ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి
ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థం కాదని మనము ఈ ఉదయకాలం వేళ తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఒకవేళ మన యొక్క జీవితాల్లో ఇదివరకు చాలా విషయాల్లో మన సొంతంగా మనం ప్రయత్నించిన ప్రతిదీ మరి సాధించామో లేదో తెలీదు. అయితే ఈ ఉదయకాలం వేళ దేవుడు మాట్లాడుతున్న ఆత్మ ద్వారా మాట్లాడుతున్న మాటేంటంటే, ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదని గుర్తించాలి. అంత మాత్రమే కాదు గానీ, ఆయన ఆ మాటలను జ్ఞాపకం చేస్తూ ఏమంటంటే, మీరు స్థిరులను, కదలని వారును, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికినీ ఆసక్తులునై ఉండుడి. అంటే ప్రభువు యొక్క కార్యాభివృద్ధి యందు లేదా ప్రభువునందు మీరు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుననేటువంటి మాట కూడా ఇక్కడ రాయబడటం మనం చూస్తూ ఉన్నాం. 2 ఈ యొక్క వచనంలో 2 సార్లు ప్రభువునందు అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. ఒకటి ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని అనే మాట రాయబడింది. రెండవదేందంటే ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికినీ ఆసక్తులై ఉండుడని రాయబడింది. కాబట్టి ఒకవేళ మనం చేస్తున్నటువంటి ప్రతి విషయంలో కూడా మరి అభివృద్ధిని మనం చూడాలి. దేవుని యొక్క కార్యాల్లో పురోగతిని మనము చూడాలి. అంటే మనం ఎప్పటికీ కూడా మరి ప్రభువునందు ఆసక్తులై ఉండాలనేటువంటి విషయం ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజం కదా! చాలా సందర్భాల్లో మనం చేసినటువంటి ప్రార్థనకి జవాబుగా చాలా విషయాల్ని మేము పొంది ఉన్నామని మనము చానా సార్లు చెబుతాం. అందుకనే ఈ లేఖన భాగం మాట్లాడుతున్న మాటేంటంటే, ప్రభువునందు ఎప్పటికీ కూడా ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి. చాలామంది జీవితాల్లో దేవుడంటే కానీ, దేవుని కార్యాలన్నా గానీ, దేవునితో సహవాసం అన్నా కానీ, కొంత ఆసక్తిని కోల్పోయినటువంటి వారిని చాలామందిని చూస్తాం. కొంత సమయం మాత్రమే, కొన్ని సార్లు మాత్రమే ఆసక్తిని కనపరిచి, కొన్నిసార్లు నిరాసక్తతను కలిగినటువంటి వారు కూడా లేకపోలేదు. అయితే పౌలు ద్వారా కొరింథీ సంఘంతో హెచ్చరించబడినట్లు, ఈ రాత్రి కూడా లేదా ఈ వేకువనే కూడా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్న మాటేంటంటే, మీరు నిరాసక్తి కలిగినటువంటి వారుగా ఉండకూడదు. ఎప్పటికీ కూడా ప్రభు యొక్క కార్యాలయందు ఆసక్తి కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. మొదట ఆరంభం ఆరంభంలో మనం చాలా మందిమి మరి ఈ యొక్క కార్యక్రమ విషయాల్లో చాలా ఆసక్తి కలిగినటువంటి వారిని మనం చూస్తాం. అయితే మరి సుదీర్ఘమైనటువంటి ఈ కాలంలో చాలామంది తమ ఆసక్తిని కోల్పోయినట్లు గూడా మనము గమనించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి మనం దేవుని విషయంలో ఎలాంటి ఆసక్తిని కలిగున్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనమైతే ఈ ఉదయకాలం వేళ దేవుని యందు, దేవుని కార్యాలయందు ఆసక్తిని కలిగిన వారుగా ఉండాలి అనేటువంటి విషయం ఇక్కడ రాయబడినట్లు మనము చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. అందరికి సుపరిచితమైనటువంటి మాట. పిల్లలారా, పిల్లలారా ప్రభువును ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ఉండండి. ధర్మమే అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాటలో ఒక మాట, ఇది పిల్లలకి మరి లేదా తండ్రులకు సంబంధించిందే అనే భావన చాలా మందిలో ఉండి ఉండవచ్చు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏందంటే, ప్రభువునందు విధేయులై ఉండుడి అనేటువంటి మాటని కూడా మనం అర్థం చేసుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. చాలా సార్లు ఈ విషయం పిల్లలనుద్దేశించి, తల్లిదండ్రులనుద్దేశించి మాట్లాడిన మాటే అని మాత్రమే భావించకూడదు. ఈ విషయంలో రాయబడినటువంటి మాటేంటంటే, ప్రభువునందు అనేటువంటి మాట అక్కడ రాయబడింది. ప్రభువునందు మీరు
మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడని అక్కడ రాయబడినట్లు మనం చూస్తా ఉన్నాం. అంటే మనం దీన్ని ఆధ్యాత్మిక పరిధిలో మనం ఎలా తీసుకోవాలంటే, మనము ప్రభువునందు విధేయులై ఉండుడి అనేటువంటి మాట. ఇది ధర్మమైంది అనేటువంటి మాటని మనం గమనించాలని ఇక్కడ రాయబడినట్లు మనం చూడగలుగుతున్నాం. కదా! పిల్లలు ప్రభువునందు మీ తల్లిదండ్రులకి విధేయులయుండుడి. ఇది ధర్మం అనేటువంటి మాట రాయబడినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో మనము మన యొక్క ప్రభువు యందు విధేయులై ఉండాలనేటువంటి విషయం ఇక్కడ రాయబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాము. ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థం కాదు అనేటువంటి విషయము. రెండవదిగా ప్రభువునందు ఆసక్తులై ఉండుడి అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 వచనంలో ప్రభువునందు విధేయులయ్యుండుడి అనేటువంటి మాట ఇక్కడ మనకు రాయబడినట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ప్రభువునందు మనము విధేయత కలిగినటువంటి వారుగా కూడా మనం ఉండాలె. మనం మన తల్లిదండ్రులని విధేయులుగా ఉండాలె. అంత మాత్రమే కాదు గానీ, మనము మొదటిగా ప్రభువునకు విధేయులై ఉండాలనేటువంటి విషయం ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అపోస్తలుడు పౌలు ఆయా సంఘాలతో మాట్లాడుతున్నటువంటి మాటలు. మొదటగా కొరింథీ సంఘంతోనూ, ఆ తర్వాత ఎఫెసీయులతోనూ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటల్ని మనం ఇదివరకు జ్ఞాపకం చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అదే మరిగా అపోజిట్ పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరీ విశేష ధైర్యము తెచ్చుకొనిరనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. ఆయన రాస్తూ ఫిలిప్పీయులకు రాస్తూ పత్రికలో ఏమంటున్నాడంటే సహోదరులను ఉద్దేశించి ఆయన అక్కడ ఉన్నటువంటి సంఘపు వారిని ఫిలిప్పీయులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటుంటే ప్రభువునందు విశ్వాసము గలవారై అనేటువంటి మాట. ఇక్కడ ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారైనకు రాయబడింది. కాబట్టి మనం ప్రభువునందు స్థిర విశ్వాసము కలిగినటువంటి వారై ఉండాలి. ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించుటకు మరీ విశేష ధైర్యము తెచ్చుకొనిరి అనేటువంటి మాట అక్కడ రాయబడింది. అపోస్తలుడు పౌలు ఆయా సంఘాలతో మాట్లాడుతూ మరి ప్రభువునందు మరి మరి స్థిరులయ్యుండుడి అని మాట్లాడినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభువునందు స్థిరమైనటువంటి విశ్వాసం. మన జీవితాల్లో మనం ఎలాంటి విశ్వాసం ప్రభువునందు ఉంచాం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అందుకనే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అని పరిశుద్ధ లేఖన భాగంలో ఒక సందర్భంలో రాయబడినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వేళ ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై ఆనాడు ఫిలిప్పీ సంఘంలో లేదా ఫిలిప్పీలు కలిగిన ఉన్నటువంటి నగరంలో మరి ప్రజల్లో కొంతమంది ఎలా ఉన్నారని రాయబడిందంటే ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారు. ప్రభువునందు స్థిర విశ్వాసం. ఈ ఉదయకాలం వేళ మన యొక్క జీవితంలో మనం ప్రభువునందు స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? బోధిస్తున్న వారైతేమి, సహవాసం చేస్తున్న వారైతేమి, ప్రార్థించే వారైతేనేమి, ఎవరైనా సరే క్రైస్తవ ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో ప్రభువునందు స్థిర విశ్వాసం కలిగి ఉండాలనేటువంటి విషయం పౌలు ఆనాడు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడినట్లు ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా మనతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభువునందు మీరు స్థిర విశ్వాసం గలవారై ఉండండి అని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు గానీ, మరి ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో ఈ విధంగా రాయబడింది. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది.
ఇంకా ఏం మాట్లాడినాడంటే అపోజిట్ పౌలు ఫిలిప్పీలతో మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. చాలామంది విశ్వాస జీవులు విశ్వాసం కలిగినటువంటి వారు లేదా భౌతికమైన ఆలోచన విధానాన్ని కలిగినటువంటి వారు ఉన్నారు. అయితే ఫిలిప్పీ సంఘంతో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రభువునందు ఆనందించుడి. మనం దేని ద్వారా ఆనందిస్తున్నాం? లేదా మనం దేనియందు ఆనందిస్తున్నాం అనేటువంటి విషయం చాలా ప్రాముఖ్యమైనటువంటిదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. చాలామంది ఈ లోకంలో చాలా విషయాల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. అయితే అపోస్తలుడు పౌలు ఫిలిప్పీలతో మాట్లాడిన మాట ఏంటంటే, ప్రభువునందు ఆనందించుడి. ప్రభువునందు ఆనందించుడి. చాలామంది వారి యొక్క వ్యక్తిగత జీవితంలో భౌతికమైన ఆలోచన విధానాన్ని అవలంబించేటువంటి వారు ఏదో వస్తువుల్లో తమ ఆనందాన్ని వెతుకుతూ ఉంటారు. లేదా పైసలు లేదా డబ్బుల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. వారికున్నటువంటి ఆస్తుల సంపాదనలో ఆనందాన్ని వెతుక్కొని ఉండొచ్చు. వారికి కలిగినటువంటి సంతానం ద్వారా ఆనందాన్ని ఉందని అనుకుని ఉండవచ్చు. అయితే ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో క్రైస్తవుడు దేనియందు ఆనందించాలి అని ఆలోచిస్తే ప్రభువునందు ఆనందించాలని పౌలు ఫిలిప్పీలతో మాట్లాడినటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ మాట మరలా రాయబడింది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి అని రాయబడింది. అంటే ఈ మాట మరలా రిపీట్ అవుతూ ఉంది. ఏమనంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. ఆడేమో మెట్టుకు సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు. 4వ అధ్యాయం 4వ వచనం వచ్చేపాటికి ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. అంటే ఎల్లప్పుడూ అంటే నిరంతరము మనము ఆధ్యాత్మిక జీవితంలో జీవించే విశ్వాసి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. కాబట్టి ప్రభువునందు ఆనందించాలి. ఎల్లప్పుడు కూడా మనం ఆనందించాలి. ఏదో ఆరాధన ఉన్నప్పుడు, ప్రార్థన ఉన్నప్పుడు, కేవలం ఆదివారం మాత్రమే లేదా మీటింగ్‌లో మాత్రమే కాదు గానీ, క్రైస్తవ విశ్వాసి ఎల్లప్పుడు కూడా ప్రభువునందు ఆనందించాలి. కాబట్టి మనం ప్రభువునందు ఆనందించేటువంటి వారుగా ఉండాలని ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ ఉదయకాలం వేళ ప్రభువునందు ఆనందించాలి. ఎలా ఆనందించాలంటే ఎల్లప్పుడు కూడా ఆనందించాలని ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మరి ఆ 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ప్రభువునందు ఏక మనస్సు గలవారయుండుడని మరి యువోదియను, సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోతోనూ, నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవని రాస్తూ ఉన్నాడు. ఆయన మరి ఇంకా రాస్తూ అపోజిట్ పౌలు ఏమంటాడంటే, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండాలి. ప్రభువునందు ఏక మనస్సు కలిగుండాలి. కాబట్టి ప్రభువునందు మనం ఒకే మనస్సును కలిగుండాలి. ఒకే మనసు అంటే ఎట్లా? అంటే ఎట్లా అంటే ఒకే మనసు అంటే బెస్ట్ ఉదాహరణ ఒకే మనసు అంటే ఏంటంటే, యేసుక్రీస్తుకి ఏ మనసైతే కలిగుందో, అదే మనస్సు మనందరం కలిగుంటే దాన్నే ఏక మనసు అని మనము చెప్పొచ్చు. కాబట్టి ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఒకే దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఒకే రక్షణ, ఒకే విశ్వాసం కలిగినటువంటి మన జీవితాల్లో కూడా మనము ఒకే మనస్సు గలవారై ఉండాలి. ఎవరి యందు అంటే ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండాలి. మనము సహోదరులుగా లేదా సహవాసంలో విశ్వాసులుగా ప్రాంతాన్ని బట్టి మనము ఏ స్థలంలోనో ఎక్కడైనా ఉండవచ్చు. అందుకని ఇక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండండని ఇక్కడ ఇద్దరు సహోదరుల పేర్లని
ఆయన ఇన్వాల్వ్ చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే మన సంఘంలో గాని, మన సంస్థలో కానీ ఎలాంటి మనస్సు కలిగుండాలని ప్రభువు ఆశిస్తున్నాడంటే, ప్రభువునందు ఏక మనస్సు. ఎవరి యందు ఏక మనస్సు? ప్రభువునందు ఏక మనస్సు. అందుకనే రికాన్సిలేషన్ ప్రాసెసింగ్‌లో మనకి ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ ఏ భావాన్ని తీసుకొని రావాలని ఆలోచిస్తుందంటే, ఏకభావం, ఏకతాత్పర్యం కదా! ఏకతాటిపైకి తీసుకొని రావాలని వారు సంప్రదింపులు చేస్తా ఉన్నారు. కానీ అపోస్తలుడు పౌలు మాట్లాడిన మాట కూడా ఏమిటంటే, ప్రభువునందు మీరు ఏక మనస్సు కలిగిన వారై ఉండండి. ప్రభువునందు ఏక మనస్సు. ఎప్పుడైతే ప్రభువు మనస్సులు కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో, అప్పుడు మన యొక్క అభిప్రాయం ఒకే రీతిగా వస్తుంది. మన ఆలోచన ఒకే విధంగా ఉంటుంది. మనం సంఘక్షేమ వృద్ధి కోసం మనము పాటుపడతాం. అంటే మనలో ఇంకా ఏక మనస్సు లేకపోవడం వల్ల, మన యొక్క సంస్థ విషయంలో భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నాం. భిన్నమైన ఆలోచన విధానాన్ని కలిగున్నాం. అయితే ఈ ఉదయకాలం వేళ ప్రభువునందు ఏక మనస్సు కలిగుండాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదివరకు మనం మనకు మనస్సుకు నచ్చినట్లు ఎవరి మనసుకు నచ్చినట్లు వారు జీవించి ఉండవచ్చు. క్రైస్తవ విశ్వాస జీవితం ప్రభువునందు ఏక మనస్సు కలిగిన వారై ఉండాలని మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎలా ఉన్నాం ప్రభువునందు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే 4వ అధ్యాయము మొదటి వచనంలో ఇంకో మాట రాయబడింది. కావున నేనాపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును, నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులైయుండుడి. ప్రభువునందు స్థిరులై ఉండుడి. చాలామంది జీవితాల్లో కొంతవరకు ఆధ్యాత్మిక జీవితాన్ని మరి ప్రారంభిస్తారు, కొనసాగిస్తారు. అంతం వరకు కొనసాగించక వెనుదిరిగిన వారు చాలామంది ఉన్నారు. లోకంలోనికి వెళ్ళిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. అందుకనే ఇక రాస్తున్నటువంటి మాట, నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు స్థిరులయ్యుండుడి. ఎక్కడ? ప్రభువునందు స్థిరత్వాన్ని కలిగుండాలి. చాలా విషయాల్లో బలమైన, స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటాం మన యొక్క భౌతికమైనటువంటి విషయాల్లో. కానీ, మన ఆధ్యాత్మిక విషయాల్లో మన స్టాండు స్థిరంగా ఉండడం లేదు. పర్మనెంట్‌గా ఉండడం లేదు. ఓసారి మనల్ని మనం జ్ఞాపకం జేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడినటువంటి ఈ మాటలు మనతో కూడా మాట్లాడుతుండగా, మనం ప్రభువునందు స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలనేటువంటి విషయం ఇక్కడ రాయబడినట్లు మనము చూడగలుగుతున్నాం. ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూడగలిగితే 12, 13 వచనాలు ఒకసారి చదువుతాను. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి, మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడని రాయబడింది. ఇక రాయబడినటువంటి 12వ వచనంలో ఏమని రాయబడిందంటే, మరి ప్రభువునందు, ప్రభువునందు, ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేయుడి అనేటువంటి మాట. ప్రభువునందు, ప్రభువునందు అనేటువంటి మాట ఇక్కడ రాయబడినట్టు మనం చూస్తాం. కాబట్టి ప్రభువునందు మనకి ఆహ్, పైవారుగా ఉన్నటువంటి వారు, మరి అన్ని విషయాల్లో మనల్ని సరిచేయాలనుకొని బోధించేటువంటి వారి విషయంలో మనం ఏం చేయాలని కోరుకుంటున్నానంటే, మన్నన చేయాలి అనేటువంటి మాట. అంటే అభినందించాలి అనేటువంటి మాట. బుద్ధి చెప్పేవారిని అభినందించాలి. కానీ ఈనాడు ప్రభువునందున్నటువంటి అనేక మంది సేవకులు హెచ్చరించడం ద్వారా, సేవకుల ద్వారా సరిచేయబడాలని వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు చాలామంది మరి సేవకుల్ని ప్రేమించడం గాక, ద్వేషించడం ప్రారంభించబడుతుంది. ఆయా సందర్భాల్లో ఆ యొక్క కొన్ని సంఘటనలు మనం గమనించగలిగితే. కానీ ఇక్కడ అపోజిట్ పౌలు తెస్సలోనికీయులకు మాట్లాడుతూ ఏమంటాడంటే, ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పే వారిని మన్నన చేయుడి. అభినందనల్ని వాళ్ళని గౌరవించండి. వారిని ప్రేమించండి.
వారిని ఆదరించండని ఉంది. అయితే ఎవరైతే నిక్కచ్చిగా బోధిస్తారో ఆ! ఎవరైతే ఖచ్చితమైనటువంటి బోధన వారు అందిస్తారో చాలామంది అలాంటి వాళ్ళని ఇష్టపడరు. చాలామంది ఇష్టపడరు. నేటి సంఘాల్లో చాలామంది ఖచ్చితంగా బోధించేటువంటి సేవకులు చాలామంది ఇష్టపడడం లేదు. కారణం ఏంటంటే, మనం ప్రభువునందు ఏక మనస్సు కలిగిన వారం కాదు. మనం ప్రభువునందు స్థిరమైనటువంటి వారం కాదు. మనం ప్రభువునందు ఆనందించేటువంటి వారం కాదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అందుకనే ఇక్కడ ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పేవారిని మన్నన చేయాలే అని అపోసటుడు పౌలు వేడుకుంటున్నాడు. మిక్కిలి ఘనముగా వారిని ఎంచండి అనే మాట కూడా రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రభువునందు ఒకనితో ఒకడు సమాధానపరుడు. ఎవరి యందు? ప్రభువునందు సమాధానపడాలి. అనేటువంటి మాట 13 వచనంలో రాయబడింది. ఒకనితో ఒకడు సమాధానంగా ఉండండి. ఎలా అంటే ప్రభువునందైతేనే మనం సమాధాన పడగలుగుతాం. ప్రభువు ద్వారా మాత్రమే సమాధానము పడగలుగుతాం. ప్రభువు మనలో లేకపోతే మనలో సమాధానము ఉండదనేటువంటి విషయం జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ ఉదయకాలం వేళ మనం ప్రభువునందు ఎలా ఉన్నాం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థము కాదు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. ప్రభువునందు మనం ఆసక్తులై ఉండాలి అని జ్ఞాపకం చేశాను. ప్రభుయందు స్థిర విశ్వాసం గలవారై ఉండాలి అని జ్ఞాపకం చేశాను. ప్రభువునందు ఆనందించాలి అని జ్ఞాపకం చేశాను. ప్రభువునందు మరి ఇంకా ఏం చేయాలని చెప్పానంటే ప్రభువునందు 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 మరి ఇంకా ప్రభువునందు హ్మ్. మరి పై అధికారులకు లోబడాలి. ఇటువంటి వారై ఉండాలని జ్ఞాపకం చేశాను. తర్వాత ప్రభువునందు స్థిరులై ఉండాలని, ప్రభువునందు మనకు బోధించేటి వారిని గౌరవించాలని, ప్రభువునందు సమాధానం కలిగి ఉండేటువంటి వారుగా ఉండాలని, మనం ఈ లేఖన భాగాల ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. కాబట్టి మన యొక్క సంఘ జీవితంలో, సమాజ జీవితంలో, మన సంస్థ యొక్క విషయంలో మనమంతా కూడా ప్రభువునందు కలిగి ఉండడం ద్వారా ఇవన్నీ సాధ్యమవుతావనేటువంటి విషయం జ్ఞాపకం చేస్తా. ఈ రికాన్సిలేషన్ ప్రాసెసింగ్ అంతా కూడా ఎప్పుడైతే ప్రభువునందు మనం ప్రారంభిస్తామో, ప్రభువుతో కొనసాగిస్తామో, ప్రభు వలన జరిగిస్తామో, ఇది సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఇలా ఈ ఈ ఈ వాక్య భాగం ద్వారా మనం హెచ్చరించబడుతూ, ఆదరించబడుతూ ఒకరినొకరు మరి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగాలని ఆశిస్తూ, ఈ కొద్ది వాక్య భాగాన్ని ముగిస్తున్నాను.